హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ టమాటా కర్రీ వెరైటీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. మొదలుగా బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకోవాలి. ఒక బాండ్లీలోకి లైట్గా నూనె యాడ్ చేసుకొని పోపు వేసుకోవాలి. బాండ్లీ కొంచెం మందంగా ఉన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది, అలాగే అడుగంటకుండా కూడా ఉంటుంది. మొదలుగా ఈ పోపులోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు తాలించుకోవాలి. లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ యొక్క తాలింపును మనం బాగా వేడి కానివ్వాలి. ఇప్పుడు ఆ యొక్క కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని కలపాలి. దీంట్లోకి లైట్గా పసుపు వేయాలి. ఇలా కొంచెం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కొంచెం సేపు వేయించుకోవాలి. కొంచెం వేగాక టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలతో పాటు టమాటాలు కట్ చేసినప్పుడు వచ్చిన రసం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం సేపు ఇలా ఆ బెండకాయలు, టమాటాలు ఉడికే వరకు మూత కప్పుకొని ఉంచాలి. ఈ ముక్కలన్నీ లైట్గా కొంచెం మగ్గేంత వరకు అలా మనం లిడ్తోని కవర్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూశారు కదా, ఇలా ముక్కలన్నీ దగ్గరికి మగ్గాయి. పూర్తిగా కూడా ఈ బెండకాయ ముక్కల్ని నలగకుండా చూసుకోవాలి.
ఇప్పుడు దీంట్లోకి లైట్గా కొంచెం కొబ్బరి పొడి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. లైట్గా మెంతి పొడి ఉంటే కూడా టేస్ట్కి తగ్గట్టుగా ఒకవేళ మీకు నచ్చితే వేసుకొని మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. కొంచెం సేపు లో ఫ్లేమ్లో దీన్ని కలుపుతూ ఉండాలి. చివర్లో లైట్గా కొంచెం కారప్పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చివర్లో ఇలా కలుపుతూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా, గుమగుమలాడే టమాటా బెండకాయ కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. Please subscribe to my channel.